Hallelujah. Hallelujah. I greet you all in the name of Jesus. I'm Pastor Sumari from Arusha, Tanzania, East Africa. నా పేరు సుమారి. నేను ఈస్ట్ ఆఫ్రికాలో టాంజానియా అనే ప్రాంతంలో నుంచి వచ్చి ఉన్నాను. I love Jesus so much. యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం. I was born a Christian. నేను పుట్టుకతోనే ఒక క్రైస్తవుడిగా పుట్టాను. From Lutheran churches. లూథరన్ సంఘంకి చెందిన వ్యక్తిని. But 36 years ago 36 సంవత్సరాలకు ముందు I met Jesus and I was converted into a born again Christian. నేను యేసు ప్రభుని కలుసుకొని మరలా జన్మించిన క్రైస్తవుడిగా నేను మారాను. I accepted Jesus as my Lord and Savior. యేసు ప్రభుని నా ప్రభుగాను సొంత రక్షకుడిగాను అంగీకరించుకున్నాను. Baptized in much water. నేను నీటిలో మునిగి బాప్తిసం పొందుకున్నాను. Holy Spirit filled. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాను. And from then I became a Pentecostal. అప్పుడు నుంచి ఒక పెంటికాస్ట్ క్రైస్తవుడిగా నేను మారిపోయాను. I married. నాకు పెళ్లి అయింది. For 30 years now I'm in marriage. 30 ఏళ్లుగా ఈ మ్యారేజ్ లైఫ్ లో ఉన్నాను. I'm blessed with 3 children. నాకు 3 పిల్లలు ఉన్నారు. My first boy మొట్టమొదటి కుమారుడు పుట్టాడు. is now 29 years. నా ఫస్ట్ కుమారుడికి 29 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. He plays music in the church. చర్చ్ లో నా అబ్బాయి కూడా మ్యూజిక్ ప్లే చేస్తాడు. He plays almost all gospel music instruments. దాదాపుగా అన్ని ఇన్స్ట్రుమెంట్ నా కుమారుడు ప్లే చేస్తాడు. And he's a praise and worship leader. ఆయన స్తుతి ఆరాధన నడిపించే వ్యక్తి. He went to music school in Kenyatta University. కెనాటా యూనివర్సిటీలో మ్యూజిక్ స్కూల్కి వెళ్ళాడు. For further music studies. ఇంకా బాగా మ్యూజిక్ నేర్చుకోవాలని అక్కడ చదివాడు. And he teaches music in an international school. ఇంటర్నేషనల్ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా కూడా ఆయన పనిచేస్తున్నాడు. My second child is a daughter. నాకు రెండవది కుమార్తె పుట్టింది. She is 26 years old. ఆమెకి 26 ఏళ్ళు అవుతుంది. And she is a lawyer. ఆమె ఒక లాయర్గా ఉంది. She's working in the media group in the church. చర్చ్లో మీడియా గ్రూప్లో ఆమె పనిచేస్తుంది. We are on social media, on YouTube, Facebook and whatever, and they record teachings and upload on the internet. చర్చ్లో జరుగుతున్న విషయాలన్నీ దాన్ని రికార్డ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి యూట్యూబ్ ఫేస్బుక్ అవన్నీ ఆమె టేక్ కేర్ చేసుకుంటుంది. My last born is 18 years old. చివరిగా 18 సంవత్సరాలు అవుతున్న బిడ్డ ఉన్నాడు. She is still in school. అమ్మాయి చదువుతుంది ఇప్పుడు. She also plays a little bit of music. ఆమె కూడా కొంచెం ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిద్ది. And she is in a praise and worship team. ఇప్పుడు ఆమె వర్షిప్ టీమ్ లో కలిసి పనిచేస్తుంది. So my family and I serve the Lord. కాబట్టి నేను నా ఇంటి వారందరూ మేము యెహోవాని సేవిస్తున్నాం. Receive greetings from Arusha, Tanzania. టాంజానియా నుంచి మీకు నేను గ్రీటింగ్స్ ని తీసుకొచ్చి ఉన్నాను. We are privileged to be here in India for the first time. నేను మొట్టమొదటిగా ఇండియాకి వస్తున్నాను. ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషకరం. And you are good people. మీరు అందరూ చాలా మంచి వ్యక్తులు. I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. The way you love God. దేవుడిని ఎలా ప్రేమిస్తున్నానో అలానే మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. I enjoy the way you worship God. మీరు దేవుడిని ఆరాధించిన విధానం చూసి నేను చాలా ఆనందించాను. And I welcome you all to Tanzania. మిమ్మల్ని కూడా నేను టాంజానియాకి నేను ఆహ్వానిస్తున్నాను. How many of you will come? ఎంతమంది మీలో వస్తారు టాంజానియాకి? I am a pastor. నేను ఒక పాస్టర్ని of a fast growing church in Arusha. యెరూషా అనే ప్రాంతంలో చాలా వేగంగా పెరుగుతున్న సంఘానికి పాస్టర్గా ఉన్నాను. And my vision is to lead a very big church. నా దర్శనం ఏంటంటే ఒక గొప్ప సంఘాన్ని నడిపించాలనేదే. Because I want everybody saved. ఎందుకంటే అందరూ రక్షణ పొందాలనేది నా ఆశ. My prayers is that everybody will turn to Christ. నా ప్రార్థన ఉందంటే అందరూ క్రీస్తు వైపుకు తిరగాలనేదే. Even here in your area, ఈవెన్ ఇక్కడ కూడా మీ ప్రాంతంలో కూడా my prayer is that every Indian will kneel down and
accept Jesus Christ as Lord and Savior. ఇక్కడ కూడా ప్రతి భారతీయుడు మోకరించి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలనేదే నా ప్రార్థనగా ఉంది. And that is the mind of God. దేవుడు ఆలోచన కలిగి, that is the mind of Christ. దేవుడు కూడా అలానే ఆయన ఆశిస్తున్నాడు. His will is that nobody will perish. యేసుక్రీస్తు యొక్క చిత్తం ఏంటంటే ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదనేదే. But all will accept Christ Jesus. అందరూ యేసు ప్రభుని అంగీకరించుకోవాలి. And inherit eternal life. అంగీకరించుకొని పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. We came here specifically invited by Holy Ministries. ఇక్కడ హోలీ మినిస్ట్రీ తరపున మేము ఆహ్వానించబడ్డాం. And we have attended a holy convention at the గుంటూరు ప్రాంతంలో హోలీ కన్వెన్షన్ ని మేము కన్వెన్షన్ లో పాల్గొన్నాము. How many of you were there? మీలో ఎంతమంది కన్వెన్షన్ కి వచ్చారు? Can you wave your hand? వచ్చిన వాళ్ళ చేతులు చూపిస్తారా ఒకసారి? We had a wonderful moment. మేము అక్కడ చాలా మంచి సమయాన్ని మేము గడిపాము. With Chief Pastor Divanaya. దీవనయ్య గారితో మేము మంచి సమయం గడిపాము అక్కడ. We really enjoyed. మేము చాలా ఆనందించాం to be there. అక్కడ ఉండడానికి మాకు చాలా సంతోషం. And therefore now today ఈ రోజు we are going to learn మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాం. a special message. ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం. With the title Learning Obedience Through Suffering. వర్తమానానికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలంటే శ్రమల ద్వారా విధేయతను నేర్చుకోవడం. Learning obedience, విధేయతను మనం ఎలా నేర్చుకోవాలంటే through suffering. శ్రమల ద్వారా మాత్రమే. And in that దాంట్లో we have three important words to note. మూడు విషయాన్ని మనం గమనించాలి. Learning, నేర్చుకోవడం, obedience, విధేయత చూపించడం, and suffering. శ్రమ అనుభవించడం. Learning obedience through suffering. శ్రమల ద్వారా మనం విధేయతను నేర్చుకోవడం. So I have three key words. ఇక్కడ మూడు పదాలు మనకు ఉన్నాయి. The first word is learning. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. The second word is obedience. దేన్ని నేర్చుకోవాలంటే మనం విధేయతను నేర్చుకోవాలి. The third word is suffering. మూడవదిగా శ్రమల ద్వారా. So before I go deep into the topic, ఈ టాపిక్ లోపలికి వెళ్ళడానికి ముందు I would like to speak about those three words. ఆ మూడు పదాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. The first word is learning. మొదటిగా నేర్చుకోవడం. Learning means నేర్చుకోవడం అంటే acquiring knowledge. మనం ఒక నాలెడ్జ్ ని పొందుకోవడం. Acquiring knowledge. ఒక విషయాన్ని మనం నేర్చుకోవడం, కొత్తగా నేర్చుకోవడం. Through experience. మనకున్న అనుభవాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. Through study. మనం చదవడాన్ని బట్టి నేర్చుకోవచ్చు. And also through being taught. మూడవదిగా ఇతరులు మనకి నేర్పించడాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. You get knowledge. మనకి ఆ జ్ఞానం అనేది వస్తది. In those three ways. ఈ మూడు రీతిగా, ఈ మూడు మార్గంలో మనం జ్ఞానాన్ని పొందుకోవచ్చు. You can get knowledge through being taught by somebody like I'm doing now. ఇప్పుడు నేను చేసినట్లుగా ఎవరైనా వచ్చి మీకు ఒక విషయాన్ని నేర్పిస్తే దాని ద్వారా మీరు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. As I'm teaching now, you are getting knowledge. నేను ఇప్పుడు చెప్పడాన్ని బట్టి మీరు కొన్ని విషయాలను నేర్చుకుంటున్నారు. But you can also get knowledge through studying. అలానే మీరు చదవడాన్ని బట్టి కొన్ని విషయాన్ని నేర్చుకోవచ్చు. Studying is like reading books, reading Bible, whatever, studying yourself. బైబిల్ చదవడాన్ని బట్టి, వేరే బుక్స్ చదవడాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. You are studying. మనం చదవడాన్ని బట్టి. But the third way you get knowledge is by experience. మూడవదిగా మన సొంత అనుభవాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. Experience is something that you experience in your life. మన జీవితంలో మనం అనుభవించే విషయాన్ని బట్టి మనం నేర్చుకోవడం. You undergo situations. మనం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో గుండా వెళ్ళినప్పుడు through which you learn. మనం దాన్ని బట్టి, ఆ అనుభవాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. For example, we have been here in India for 1 week. ఉదాహరణకి మేము గత వారం రోజు నుంచి మేము భారతదేశంలో ఉన్నాం. We have been in a very big convention. చాలా గొప్ప కన్వెన్షన్ లో మేము పాల్గొన్నాం. We have eaten
type of food that we have never eaten since we were born. ఇప్పుడు మేము పుట్టినప్పటి నుంచి ఎప్పుడు తినని ఆహార పదార్థాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత మేము తిన్నాం. The type of food you eat here are not available in Africa. మీరు ఇక్కడ తినే ఈ ఆహార పదార్థం ఆఫ్రికాలో మాకు ఎప్పుడు దొరకదు. That is the experience. అది నాకు కలిగిన అనుభవము. In the church I'm leading, నేను నడిపిస్తున్న సంఘంలో people sit on chairs. ప్రజలు అక్కడ కుర్చీ మీద కూర్చుంటారు. But here you sit on the floor. కానీ ఇక్కడ మీరు నేల మీద కూర్చుంటున్నారు. That is a different experience. అది నాకు వ్యత్యాసంగా అనిపించింది. So experience is something you get through living. అనుభవం అనేది మనం జీవించే విధానంలో మనకి దొరికే అనుభవాలు. And that way you get knowledge. దాని ద్వారా మనం జ్ఞానాన్ని పొందుకోవచ్చు. So in those three ways you get knowledge. ఆ మూడు మార్గాల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. Through studying, చదవడాన్ని బట్టి, through being taught, వేరే ఒకరు వచ్చి నేర్పించడాన్ని బట్టి, you sit under a teacher, ఒక టీచర్ కింద కూర్చొని he or she teaches, ఆమె కానీ ఆయన కానీ మనకి బోధిస్తున్నప్పుడు నేర్పిస్తున్నప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. But through experience, కానీ మన అనుభవాన్ని బట్టి, for example, I've been in marriage for 30 years. ఉదాహరణకి నాకు పెళ్లి అయి 30 ఏళ్ళు అయ్యింది. I've been with my wife for 30 years. 30 ఏళ్ళుగా నా భార్యతో కలిసి నేను జీవిస్తున్నాను. I have raised my 3 children. మా ముగ్గురు బిడ్డలను నేను పెంచి ఉన్నాను. So I have experience in marriage. కాబట్టి పెళ్లి జీవితంలో నాకు అనుభవం ఉంది. I know what it means to be a husband. హస్బెండ్ గా అంటే భర్తగా ఉండాలంటే ఏంటో నాకు బాగా తెలుసు. I know what it means to be a father. ఒక తండ్రిగా ఉండడం అంటే ఏంటో నాకు తెలుసు. Through experience. అది ఎలా నాకు వచ్చిందంటే అనుభవాన్ని బట్టి వచ్చింది. But also I've been in the ministry for 36 years. అలానే నేను పరిచర్యలో 36 ఏళ్లుగా ఉంటున్నాను. Preaching, బోధ చేస్తున్నాను, teaching, నేను బోధిస్తున్నాను, pastoring, పాస్టర్ గా ఉంటున్నాను, fasting and praying, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, singing in the church choir, సంఘంలో పాటలు పాడుతున్నాను, doing the ministry of the children, చిల్డ్రన్ మినిస్ట్రీలో పిల్లలకి మినిస్ట్రీ చేయడంలో ఉన్నాను, doing the ministry of counseling, కౌన్సిలింగ్ చేస్తున్నాను, doing the ministry of teaching marriages, మ్యారేజ్ కి పెళ్లి అయిన జంటకి బోధించడం నేను చేస్తున్నాను, baptizing, బాప్టిజం ఇస్తున్నాను, officiating marriages, మ్యారేజ్ కండక్ట్ చేస్తున్నాను, పెళ్లి చేస్తున్నాను, doing counseling, కౌన్సిలింగ్ చేస్తున్నాను వాళ్ళకి. So I have experience in the ministry by doing. ఇవన్నీ చేయడాన్ని బట్టి మినిస్ట్రీలో నాకు కొన్ని అనుభవాలు దొరికినాయి. I pray for the sick. రోగుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. I rebuke the demons. అపవాది కార్యాన్ని నేను గద్దిస్తున్నాను. I have seen miracles happening in the meetings. అట్లా చేస్తున్నప్పుడు ఆ కూటాలలో అద్భుతాలు జరగడం నేను చూసి ఉన్నాను. I also preach the crusades. నేను పెద్ద క్రూసైడ్లో కూడా కూటాల్లో కూడా నేను ప్రసంగించి ఉన్నాను. I also teach in the Bible college. బైబిల్ కాలేజీలో నేను బోధ చేసి ఉన్నాను. Through doing all those things, అలా చేయడాన్ని బట్టి I get experience. నాకు కొన్ని అనుభవాలు వచ్చినాయి. But also have been doing business. నేను ఒక బిజినెస్ ని కూడా రన్ చేస్తున్నాను. I have also been in the hotel, working in a hotel. నేను ఒక హోటల్ ని నేను నడుపుతూ ఉన్నాను. There is knowledge you get out of experience. అంటే ఆ జ్ఞానం అనేది మన అనుభవాల ద్వారా మనకు వచ్చేది. Even if you cook in the kitchen, మీరు వంటశాలలో వెళ్ళి మీరు వంట చేస్తున్నప్పుడు for some time, కొన్ని రోజులు మీరు అట్లా చేస్తూ ఉంటే you get experience. దాంట్లో మీకు అనుభవాలు వస్తాయి. In working. వంట చేయడంలో మీకు అనుభవం వస్తది. So the what I was trying to teach you is knowledge is acquired in those 3 ways. ఈ 3 రీతిగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. And through that you learn. ఈ 3 కార్యాన్ని బట్టి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. You acquire knowledge. మనం ఆ నాలెడ్జ్ ని లేదా జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నాం. But another keyword in our topic today ఈ టాపిక్ లో రెండో కీవర్డ్ ఏంటంటే is obedience. విధేయత. Obedience. విధేయత. Obedience comes from a Greek language. ఈ ఒబీడియన్స్ అనే పదము గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. I have a little knowledge about Greek language and Hebrew language. హీబ్రూ భాష గురించి గ్రీక్ భాష గురించి నాకు కొంత తెలుసు. Obedience comes from a Greek language. ఆ ఒబీడియన్స్ అనే పదం గ్రీక్ పదంలో నుంచి వచ్చింది. It comes from a word hupotasso.
హూపోతాసో అనే పదంలో నుంచి ఆ ఒబీడియన్స్ అనేది వచ్చింది. Obedience in Greek is hupotasso. విధేయత అనేది గ్రీక్ పదంలో హూపోతాసో అని అంటారు. And that word in Greek గ్రీక్ లో దానికి అర్థం ఏంటంటే meant to submit yourself to a commander of the army. ఆ పదానికి అర్థం ఏంటంటే ఒక ఆర్మీలో ఒక కమాండర్ ఉంటారు, అంటే ఆ వ్యక్తికి మనల్ని సమర్పించుకోవడం. It was a military term. ఒక మిలిటరీలో ఒక సైన్యాధిపతికి మనల్ని అర్పించుకోవడం అని అర్థం. Military word. ఒక సైన్యంలో మనం ఉన్నప్పుడు Hupotasso meant to submit to a commander. హుపతాసో అది దానికి అర్థం ఏంటంటే ఆ సైనికుడికి మనల్ని మనం అర్పించుకోవడం. And follow his command. ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకోవడం. We as Christians క్రైస్తవులుగా జీవిస్తున్న మనం have a commanding chief. మనకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు. Of the army of God. ఆయన దేవుడి యొక్క ఆర్మీకి ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు. Jesus Christ is our commander in chief. యేసుక్రీస్తు మన సైన్యాధిపతిగా ఉన్నాడు. We are in the army of God. మనం యేసుక్రీస్తు సైన్యంలో మనం ఉన్నాం. Under the commanding order of Jesus Christ. మనకి కమాండ్ చేసేది ఎవరంటే యేసుక్రీస్తు. A lion of the tribe of Judah. ఆయన యూదా గోత్రపు సింహముగా ఉన్నాడు. And all the armies of God are under Jesus. క్రైస్తవులందరూ యేసుక్రీస్తు క్రింద పనిచేస్తున్నారు. Including the angels, దేవదూతలతో సగా ఆయన క్రింద ఉన్నాడు. The seraphims and the cherubims. కెరూబిన్ అన్ని యేసు ప్రభు క్రిందనే పనిచేస్తున్నాయి. And all the saints of God are under the commanding order of Jesus Christ. ప్రతి ఒక్కరు మనము దేవదూతలు కెరూపులు అందరూ కూడా యేసు ప్రభు అనే సైన్యాధిపతి క్రింద మనం పనిచేస్తున్నాం. So hupotasso in that sense, ఒపటాసో అనే మనం అర్థం చేసుకోవాలంటే it means to submit under the commander in chief Jesus Christ. ఆ సైన్యాధిపతి అయిన యేసు ప్రభుకి మనల్ని మనం అర్పించుకోవడం అని అర్థం. So when we say obedience means to submit under Jesus. విధేయత అని మనం చెప్తున్నప్పుడు యేసు ప్రభుకి మనల్ని మనం అర్పించుకోవడం అని అర్థం. And follow his instructions. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. Which are in the word of God. అది ఎక్కడ ఉందంటే బైబిల్లో దేవుని వాక్యంలో మనకు రాయబడి ఉంది. That is why Joshua chapter 1 verse 8, ఆ విషయాన్ని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే God asked Joshua దేవుడు యెహోషువతో ఈ మాట అంటున్నాడు, to take heed of the law, take heed of the word, instructions from God. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విను అని చెప్పి దేవుడు యెహోషువకి చెప్తున్నాడు. And in that way he would make his ways success and prosper. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడాన్ని బట్టి పాటించడాన్ని బట్టి గొప్ప విజయాన్ని మనం పొందుకోవచ్చు. Even in John chapter 15 verse 7, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, when you keep the word of God in your heart, దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం దాచి ఉంచినప్పుడు, the promise is that you can pray for whatever and you will get it. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగి మనం ఏది ప్రార్థించినా దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తారనేది. There is a very big secret in obeying the word of God. దేవుడి వాక్యాన్ని మనం లోబడినప్పుడే అవి జరుగుతాయి. As a Christian you have to obey the word of God. క్రైస్తవులుగా దేవుని వాక్యానికి మనం ఖచ్చితంగా లోబడాలి. So obedience is all about submitting to God and obeying God. విధేయత అనేది దేవునికి సమర్పించుకొని ఆయన మాట ప్రకారం నడుచుకోవడమే. And that is obedience. అది విధేయత అంటే. So you have to obey God. కాబట్టి మనం అందరం దేవుడికి విధేయులమై ఉండాలి. You obey God, మనం దేవునికి విధేయత చూపించి, you resist the devil and the devil will fly, will get away of you. దేవునికి విధేయత చూపించి అపవాదిని ఎదిరిస్తేనే అప్పుడు అపవాది మనల నుంచి పారిపోతాడు. The other word in our topic is suffering. తర్వాత మూడో పదం ఏంటంటే శ్రమ అనుభవించడం. Suffering means to experience pain. శ్రమ అనుభవించడం అంటే నొప్పిని భరించడం. Experiencing pain. నొప్పిని అనుభవించడం. That is the meaning of suffering. సఫరింగ్ అంటే శ్రమ అనుభవించడం అంటే దానికి అర్థం అది. It is to undergo things which are not giving you joy or happiness. మనకి సంతోషం ఇవ్వని కొన్ని విషయాలను మనం చేయడమే మనం శ్రమ అనుభవించడం అంటే.
Suffering means to experience or to go through things which are not bringing peace or joy in your life. మనకి సంతోషం గాని సమాధానం గాని మనకి ఇష్టం సంతోష సమాధానం ఇవ్వని విషయాన్ని మనం చేయడమే శ్రమ అనుభవించడం అంటే. Why do we speak about suffering? ఎందుకు శ్రమ అనుభవించడం గురించి మనం మాట్లాడుకోవాలి? Why should we speak about suffering? శ్రమ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? The main reason is ఎందుకంటే you cannot separate Christianity from suffering. క్రైస్తవాన్ని శ్రమ అనుభవించే విషయాన్ని మనం విడదీయలేము, రెండు కలిసే ఉంటాయి. You cannot separate Christianity with suffering. క్రైస్తవాన్ని శ్రమను మనం విడదీయలేము. Christianity and suffering goes together. క్రైస్తవము శ్రమ అనుభవించడం అనేది ఎప్పుడు కలిసే ఉంటాయి. Christianity and suffering are two inseparable things. అది విడదీయని రెండు విషయాలు. They go together. అది ఎప్పుడూ కలిసే ఉంటాయి. క్రైస్తవము శ్రమ అనుభవించడం రెండు. You as a Christian, క్రైస్తవులుగా జీవిస్తున్న మనము you should know that మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. All men of God from the past experienced this suffering. పాత కాలంలో జీవించిన ప్రతి ఒక్క దైవ సేవకులు దైవ ప్రజలు వాళ్ళ శ్రమ అనుభవించారు. The patriarchs experienced this suffering. మన పితరులు వాళ్ళు కూడా శ్రమ అనుభవించిన వాళ్ళే. The prophets experienced this suffering. ప్రవక్తలు వాళ్ళు కూడా శ్రమ అనుభవించారు. The apostles of Jesus went under suffering. యేసుక్రీస్తు ఒక అపోస్తలు వాళ్ళు కూడా శ్రమలో గుండానే వెళ్ళారు. Even Christ our Lord and Savior experienced this suffering. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఆయన కూడా శ్రమ అనుభవించాడు. No one in the Bible who did not go through suffering. బైబిల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా శ్రమ లేకుండా జీవించలేదు. So suffering కాబట్టి శ్రమ అనుభవించడం అనేది is not, you cannot escape suffering. కాబట్టి శ్రమను మనం తప్పించుకోలేము. That's why we teach you obedience, learning obedience through suffering. అందుకే నేను నేర్పిస్తున్న విషయం ఏంటంటే శ్రమల ద్వారా మనం విధేయతను నేర్చుకుంటున్నాం. You need to learn when you suffer. మనం ఆ శ్రమలో గుండా వెళ్ళినప్పుడు ఆ అనుభవాల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. Suffering in the life of a Christian is the highest level of education or knowledge in life. మన శ్రమలో గుండా మనం వెళ్ళి నేర్చుకున్నదే క్రైస్తవ జీవితంలో ఉన్నతమైన విద్య. We have a lot of things that we learn through suffering. మనం ఆ శ్రమలో గుండా వెళ్ళినప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. And when you suffer, the key word is obedience. మనం అలా శ్రమ అనుభవించినప్పుడు దాంట్లో నుంచి విధేయతను నేర్చుకుంటాం. What do we mean by key? కీ అంటే ఏంటి? ప్రాముఖ్యమైనది అంటే ఏంటి? Who is having a key here? ఇక్కడ ఎవరి దగ్గర తాళం ఉంటది? A key. తాళం. A key. For the church. Who is having a key? ఎవరి For దగ్గర the తాళం church, ఉంది? for the church, for the car, for the house. Well, this is a key ఇది తాళము, తాళపు చెవి. for our pastor's car. ఇది పాస్టర్ కారు ఒక తాళపు చెవి అనుకుందాం. And this is a key అది probably for the office. Probably. ఇది ఒకవేళ ఆఫీస్ ఒక తాళపు చెవి ఉండొచ్చు. Or for the house. లేదా ఇది ఇంటికి తాళపు చెవి ఉండొచ్చు. Without this key, ఇది లేకుండా you cannot enter a room or a house. ఆ గదికి గాని ఆ ఇంటికి లోపల గాని ఆయన వెళ్ళలేడు. And without this key, ఇది ఈ తాళపు చెవి లేకుండా he cannot enter his car. ఆ కార్ లోపలికి ఆయన వెళ్ళలేడు. So key is very important. కాబట్టి తాళపు చెవి అనేది చాలా ప్రాముఖ్యం. When we speak of a key, ఒక తాళపు చెవి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు we are speaking of a very important thing. తాళపు చెవి అంటే చాలా ప్రాముఖ్యమని అర్థం. Let me tell you one important thing today. ఇంకా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా ఈ రోజు మీకు నేను చెప్తాను. And never forget in your life. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. Obedience is a key for the things of the kingdom of God. యేసు ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి విధేయత అనేది అది తాళపు చెవిలా పనిచేస్తుంది. Obedience is a key for the things of the kingdom of God. దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాన్ని మనం పొందుకోవడానికి విధేయత అనేది తాళపు చెవిగా ఉంది. Without a key you cannot inherit or you cannot reach things of God. ఆ విధేయత అనే తాళపు చెవి లేకుండా దేవుణ్ణి గాని దేవుడు మన కోసం ఉంచిన కార్యాన్ని మనం పొందుకోలేము. I'm speaking of hupotasso.
ఊపతాసో అనే పదం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. I'm speaking of a Greek term, hupotasso, ఆ ఊపతాసో అనేది ఒక గ్రీక్ పదము, which means to submit to the order of a commanding chief. ఆ పదానికి ఒక అర్థం ఏంటంటే ఆ సైన్యాధిపతికి మనల్ని మనం అర్పించుకోవడం. Obedience is a key for the things of the kingdom of God. విధేయత అనేది పరలోక రాజ్య సంబంధమైన విషయానికి తాళపు చెవిగా ఉంది. And if you are writing, మీరు ఒకవేళ రాస్తూ ఉంటే please note down, obedience is a key for the things of God. మీరు రాస్తూ ఉంటే ఈ పదాన్ని ఖచ్చితంగా రాసుకోండి. అంటే విధేయత అనేది పరలోక రాజ్యపు ఒక తాళపు చెవి. That is the one thing I can emphasize to you. ఈ విషయాన్ని నేను చాలా శ్రద్ధగా మీరు వినాలని కోరుకుంటున్నాను. Another thing I would like you to write down is this. రెండో విషయం మీరు రాసుకోవాలని కోరుకుంటున్న విషయం ఏంటంటే behind any miracle in the Bible, బైబిల్లో చెప్పబడిన ప్రతి అద్భుతాల వెనకాల there was somebody who obeyed. ఎవరో ఒక వ్యక్తి ఒక విధేయత ద్వారానే అద్భుతాలు జరిగినాయి. Behind any miracle written in the Bible, బైబిల్లో రాయబడిన ప్రతి అద్భుతాల వెనకాల there is somebody who obeyed. ఎవరో ఒక వ్యక్తి యొక్క విధేయత అక్కడ మనకు కనిపిస్తుంది. When you speak about Abraham, అబ్రహాము గురించి మనం మాట్లాడుకుంటే Abraham's secret of success was obeying God. అబ్రహాం ఒక రహస్యం, విజయం ఒక రహస్యం ఏంటంటే విధేయత. When he was told to leave his father, his mother, his people and go to another place where he didn't know the secret, he obeyed. తల్లిని తండ్రిని స్వజనులను అందరూ జీవిస్తున్న ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏ ప్రాంతం అని తెలియని ప్రాంతానికి ఎల్లు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం చూపించి విధేయత. He obeyed the order of the master who is God. తన యజమానుడైన దేవుని మాటకి అబ్రహాం లోబడ్డాడు. From there the blessings followed Abraham. అక్కడ నుంచి అబ్రహాముకి ఆశీర్వాదం వెంట వచ్చినాయి. And he became a father of nations. అప్పుడు నుంచి దేశాలకు తండ్రిగా అబ్రహాం మారిపోయాడు. It was through obedience. అది విధేయత ద్వారా వచ్చినది. When he was asked to offer his son Isaac for offering, తన సొంత కుమారుడైన ఈసాకుని బలిగా అర్పించాలని దేవుడు కోరినప్పుడు another secret he obeyed. అక్కడ కూడా జరిగినది ఏంటంటే విధేయత చూపించాడు అబ్రహాం. And if you read Genesis 22, the story is there. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడి ఉంది. He became a friend of God through obedience. అక్కడ విధేయత ద్వారా అబ్రహాం దేవుని స్నేహితుడిగా మారిపోయాడు. And many other miracles in the Bible, అలానే బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క అద్భుతాల వెనకాల followed after a person obeyed. ఒక వ్యక్తి విధేయత చూపించడం ద్వారా అక్కడ అద్భుతాలు జరగడం మనం చూస్తున్నాం. So as a Christian, కాబట్టి క్రైస్తవులుగా మనము you have to learn to obey God. మనము దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. There are mainly 4 areas I would like to know obedience is required. అంటే విధేయత ఒక 4 ఏరియాలో మనకు కావాల్సింది ఉంది. దాని గురించి నేను చెప్తాను మీకు. We obey God. మనం దేవునికి విధేయత చూపిస్తున్నాం. And his word. His word. ఆయన మాటకి మనం విధేయత చూపిస్తున్నాం. We obey God. That is first priority. Obey God. దేవునికి విధేయత చూపించడంలో మొట్టమొదటిగా ఆయన వాక్యానికి మనం విధేయత చూపించాలి. The second thing, we obey his word. రెండవదిగా ఆయన మాటకి మనం లోబడుతున్నాం. The third thing, we obey the Holy Spirit. మూడవదిగా పరిశుద్ధ ఆత్మ దేవుడికి మనం విధేయత చూపిస్తున్నాం. And the fourth thing, we obey authorities. నాలుగవదిగా మన పైన ఉన్న అధికారులకి మనం లోబడుతున్నాం. I have spoken about 4 areas you have to obey. నేను 4 విషయాన్ని మీ ముందు ఉంచాను. The first thing, you obey God. దేవునికి విధేయత చూపించాలి. The second thing, you obey his word. దేవుని మాటకి మనం విధేయత చూపించాలి. The third thing, you obey the Holy Spirit. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవునికి మనం విధేయత చూపించాలి. But the fourth, you obey authorities. నాలుగవదిగా అధికారులు అంటే ఆధ్యాత్మికంగా దేవుడు మనకంటూ ఉంచిన అధికారులందరికీ మనం లోబడాలి. I assume obeying God is known and understood.
దేవునికి విధేయత చూపించడం అంటే మనకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. Also obeying the word of God is understood. వాక్యానికి లోబడాలి అనే విషయం కూడా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. Obeying the Holy Spirit is a bit not very understood. పరిశుద్ధాత్మ దేవుడికి విధేయత చూపించాలి అనే విషయం కొంతమందికి అర్థం అయి ఉండకపోవచ్చు. Because that is all about the voice of God, hearing the voice of God, understanding the word of God, discerning the difference between the sound of the voice of God, the voice of the enemy and other spiritual. పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపించడము ఆయన స్వరం వినడంలో ఆధారపడి ఉంది. ఆయన స్వరం ఎలా ఉంటదని, అపవాది స్వరం ఎలా ఉంటదని మనకి వ్యత్యాసం తెలియకపోతే పరిశుద్ధాత్మ దేవుడికి మనం విధేయత చూపించలేము. Through my experience, I have met many people who claim to hear from God and it is not really from God. నా అనుభవంలో చాలా మందిని నేను కలుసుకున్నాను. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారు అని అంటారు, కానీ నిజముగా అది దేవుడి మాట కాదు. I've been doing counseling now for too long. నేను చాలా సంవత్సరాల తరబడి నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. So I meet people who claim to hear from God. నేను చాలా మందిని కలుసుకుంటాను. వాళ్ళు ఏమంటారంటే దేవుడు మాతో మాట్లాడారండి అని అంటారు. But it is not God. కానీ అది దేవుడి మాట కాదు, స్వరం కాదు. There are many sources of the voice. చాలా రకరకాలుగా స్వరం మనకు వినిపిస్తాయి. There are many sources of visions. మనకు కలిగే దర్శనముకు కూడా చాలా కారణాలు ఉండొచ్చు. There are many sources of dreams. డ్రీమ్స్ అంటే మనకి స్వప్నాలు, కలలు రావడానికి కూడా అనేక కారణాలు ఉండొచ్చు. Some people hear from the devil. కొంతమంది అపవాది దగ్గర నుంచి వింటారు. When you read the book of Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు even a snake spoke to Eve. ఒక సర్పము అవ్వతో మాట్లాడింది. So it's not every voice comes from God. కాబట్టి ప్రతి స్వరము దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. There is a voice from the devil. అపవాది దగ్గర నుంచి కూడా స్వరం రావచ్చు. There is a voice from the demons. అపవాది సైన్యము దాంట్లో దెయ్యాల దగ్గర నుంచి కూడా రావచ్చు. There is a voice from the human mind. మన మనసులో నుంచి, మన మెదడులో నుంచి కొన్ని స్వరం వస్తాయి. There is also a voice from people. ప్రజల దగ్గర నుంచి కూడా మనకి స్వరం వినిపిస్తాయి. People are sometimes used to mislead. అనేక సమయంలో మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని తప్పుదారిలో నడిపిస్తూ ఉంటారు. So that is the most complicated area. కాబట్టి అది చాలా క్లిష్టమైన విషయము. A Christian should take heed of. మనం ఏ విషయాన్ని వింటున్నాం అనే విషయం జాగ్రత్త పడాలి. But obeying also is obeying the Holy Spirit. విధేయత చూపించడంలో పరిశుద్ధాత్మ దేవునికి కూడా మనం విధేయత చూపించాలి. In order to distinguish between the voice of God, the demons and whatever, అపవాది నుంచి, దెయ్యాల్లో స్వరం నుంచి, దేవుని స్వరం నుంచి మనం ఎలా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే a Christian needs to know the word of God deeply. క్రైస్తవుడిగా ఉంటున్న ప్రతి వ్యక్తి దేవుని వాక్యాన్ని లోతుగా చదివి అర్థం చేసుకోవాలి. You have to have the word of God in your heart richly. మన హృదయంలో దేవుని వాక్యము ఎక్కువగా నిండుగా ఉండాలి. Through the word of God, దేవుని వాక్యము ద్వారా you will distinguish truth and false. దేవుని వాక్యము ద్వారా అబద్ధమేది నిజమేది అని మనం విభజించవచ్చు. Through the word of God, దేవుని వాక్యము ద్వారా you will distinguish between a word from people, a word from demons, a word from Satan. ఆ ప్రజల దగ్గర నుంచి ఆ స్వరం వస్తుందా, దేవుడి దగ్గర నుంచి వస్తుందా, అపవాది దగ్గర నుంచి వస్తుందా అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. The word of God is very good to measure and distinguish between the voices. దేవుని యొక్క వాక్యమే ఆ స్వరానికి మన విభజన చేయడానికి మనకు సహాయం చేసిద్ది. In your life you have to love the word of God. మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. Read the word of God daily. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవాలి. Pray for the Holy Spirit to give you an understanding of the word of God. మనం ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనకి వివరించాలని మనం ప్రార్థన చేయాలి. Because it is only through the word of God you can distinguish between those voices. ఎందుకంటే వాక్యము ద్వారా మాత్రమే ఆ స్వరం ఒక విభజనను మనం నేర్చుకోవచ్చు. You also need to have a pure heart. అలానే మనం పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. So the enemy will never get room to cheat you or to tell you lies. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అపవాది మన దగ్గరకు వచ్చి మనల్ని మోసం చేయడమో అబద్ధం చెప్పడమో అది ఎప్పుడు జరగదు. Or to deceive you.
మనల్ని మోసం చేయకుండా మోసం చేయడానికి మన దగ్గరికి ఆయన రాలేడు. So I've told you 3 areas where you have to obey. నేను మీరు ఏ విషయంలో విధేయత చూపించాలని మీకు నేర్పించాను. You obey God. దేవునికి విధేయత చూపించాలి. You obey his word. ఆయన మాటకి విధేయత చూపించాలి. You obey the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడికి విధేయత చూపించాలి. And now the fourth thing, you obey authority. నాలుగవదిగా మన పైన ఉన్న అధికారులకు మనం విధేయత చూపించాలి. Obeying authority it means obeying people who are leaders. అధిపతులకి మనం విధేయత చూపించాలంటే నాయకుడిగా ఆధ్యాత్మిక నాయకులకి మనం విధేయత చూపించాలి. You obey different departments of leadership in the church. సంఘంలో సంఘ పెద్దలకి సంఘ పాస్టర్కి మనం విధేయత చూపించాలి. You obey people who are in the leadership area. ఎవరెవరు లీడర్షిప్ ఏరియాలో ఉన్నారో వాళ్ళకి మనం ఒబే చేయాలి. We have leadership in the church. సంఘంలో కొంతమంది నాయకులుగా ఉంటూ ఉన్నారు. You need to obey. వాళ్ళందరికీ మనం విధేయత చూపించాలి. We have leadership in the community area, including the government. గవర్నమెంట్ ద్వారా మనకి ఏర్పరచబడిన నాయకులు ఉన్నారు. You have to obey. వాళ్ళకి కూడా మనం విధేయత చూపించాలి. There is a leadership in the family area, in the family level. మన కుటుంబాలలో కూడా నాయకులు అంటే కుటుంబం నడిపించే వ్యక్తులు ఉన్నారు. There is husband, wife and children. అక్కడ భర్త భార్య పిల్లలు ఉన్నారు. You have to obey. వాళ్ళకి మనం విధేయత చూపించాలి. I don't know about here in India. ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు తెలియదు కానీ Who is the leader of the family here in India? భారతదేశంలో కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఎవరు? Is it a wife or a husband? భర్త నడిపిస్తున్నాడా భార్య నడిపిస్తుందా కుటుంబాన్ని? Who is the leader? ఎవరు నాయకులు? Is it a man or a woman? ఆడవాళ్ళ మగవాళ్ళ ఎవరు కుటుంబాన్ని నడిపిస్తున్నారు? You need to be careful, my dear sisters. మా సహోదరులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. The Bible mode of leadership is that a man is the head. వాక్యం మనకు బోధించే విషయం ఏంటంటే మగవాళ్ళే అంటే భర్త కుటుంబానికి శిరసై ఉన్నాడు. A man in the family is the leader. ఆ కుటుంబంలో ఉన్న ఆ మగ వ్యక్తి ఆ కుటుంబాన్ని నడిపించాలి. A woman comes next. ఆయన తర్వాతే భార్య గాని అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు వస్తున్నారు. And children are last. పిల్లలు తర్వాత చివరిగా వస్తున్నారు. They have to obey their parents. పిల్లలు తన తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. That is biblical leadership in the church. అది బైబిల్ విధానంలో బైబిల్ చెప్పబడిన విధానము. And that is biblical leadership in the family. అది కుటుంబం ఎలా నడిపించాలని బైబిల్ మనకు బోధిస్తుంది. If a woman takes a role of leadership in the family, ఒకవేళ ఒక భార్య గాని అక్కడ ఉన్న ఆడవాళ్ళు గాని ఆ కుటుంబాన్ని నడిపించాలని తీసుకుంటే that family will be in great problems. ఆ కుటుంబంలో చాలా ఎక్కువ సమస్యలు ఉంటాయి. Because God created a man to take leadership role in the family. ఎందుకంటే మగవాళ్ళని దేవుడు సృష్టించింది కుటుంబాన్ని నడిపించడానికి లేదా లీడర్షిప్ లో తీసుకోవడానికి. But in this area of obedience I have to give you a precaution. ఈ కుటుంబంలో గాని సంఘంలో గాని సమాజంలో మనం చాలా జాగ్రత్తగా విధేయత చూపించాలి. You need to be careful in obeying. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడి విధేయత చూపించాలి. Because sometimes you can obey people. ఎందుకంటే అనేక సమయంలో ప్రజలు చెప్పే మాటలకి మనం విధేయత చూపిస్తాం. And sin against God. అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండొచ్చు. Sometimes you can obey the authorities and they can mislead you. ఒక్కొక్కసారి మన నాయకులకి విధేయత చూపించినప్పుడు వాళ్ళు మనల్ని తప్పుదారిలో నడిపించొచ్చు. So you must make sure that you obey that a thing that is coming from God. మనం దేవుడి దగ్గర నుంచి వచ్చే విషయానికి మనం విధేయత చూపించాలి. You obey something which goes in with the word of agrees with the word of God. నాయకులు గాని మనల్ని నడిపించే వ్యక్తులు గాని చెప్పే విషయము వాక్యానికి సరిగా ఉందా అనేది మనం గమనించాలి. By doing that you will be safe. అలా మనం నడుచుకుంటున్నప్పుడు మనం రక్షింపబడతాం. Even in the church, సంఘంలో కూడా you need to be very careful what you obey. మనం ఎవరికి దేనికి విధేయత చూపిస్తున్నాం అనేది మనం చాలా జాగ్రత్త పడాలి. For example, if I teach you a wrong doctrine. ఉదాహరణకి నేను మీకు ఒక తప్పుడు బోధలు చెప్తున్నాను అనుకోండి. If I teach you something which is unscriptural. నేను బైబిల్లో లేని విషయాన్ని మీకు బోధిస్తున్నాం అనుకోండి. It is not fair to obey. అది మీరు దానికి విధేయత చూపించకూడదు. If your husband or your leader tells you something which can make you sin,
ఒకవేళ మీ భర్త గాని మీ నాయకులు గాని పాపం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తే నడిపిస్తే never obey. ఆ విషయానికి మీరు విధేయత చూపించొద్దు. That is why Peter the apostle told the Pharisees, అందుకే అపోస్తలుడైన పేతురు ఫరిసేయులతో చెప్పినప్పుడు and those Jews leaders, ఆ యూద మత నాయకులతో చెప్పినప్పుడు, choose among yourselves, is it fair to obey God or to obey man? దేవుడికి విధేయత చూపించాలా మనుషులైన మీకు విధేయత చూపించాలా ఆలోచించండి అని అన్నాడు ఆయన. He refused to obey man so that he can obey God and please God. ఆయన మానవులైన ఫరిసేయులకు విధేయత చూపించకుండా దేవుడికి విధేయత చూపించడానికి ఎన్నుకున్నాడు. So in that point I have to give you a precaution. ఎందుకంటే ఈ విషయాన్ని బోధిస్తున్నప్పుడు మిమ్మల్ని నేను జాగ్రత్త పెట్టాల్సిన అవసరం ఉంది. Now I have two scriptures that I need to take the topic from, and as we go with this subject. ఈ ప్రసంగంలో ఒక రెండు వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. In Hebrews chapter 5 verse 7 up to 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 9 దాకా. This is my case study scriptures. ఇది నేను చదివినప్పుడు నేను కేస్ స్టడీ చేసిన ఒక సబ్జెక్ట్ అన్నమాట, ఒక వాక్యం అన్నమాట అది. My case study scriptures comes from Hebrews chapter 5 verse 7 to 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 9 దాకా. Who in the days of his flesh, when he had offered up praise and supplications with strong crying and tears unto him that was able to save him from the death, and was hard in that he feared, though he were a son, yet learned he obedience by the things which he suffered, and being made perfect, he became the author of eternal salvation unto all them that obeyed him. This is my core scripture in this sermon. ఈ వాక్యంలో ఈ ప్రసంగాలలో చాలా ప్రాముఖ్యమైన వాక్యముగా దీన్ని తీసుకున్నాను. ఎవరైనా ఒకరు వాయిస్తారా, చదువుతారా దాన్ని? Hebrews 5. Read Hebrews 5. Yeah, okay. చాలు. Thank you so much. Now, this scripture is telling us Christ himself learned obedience. ఈ వాక్య భాగంలో క్రీస్తు విధేయతను నేర్చుకున్న విధానాన్ని మనం చదువుతున్నాం. And through obedience he was made perfect. ఆయన విధేయత ద్వారా పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడని చూస్తున్నాం. And by doing so, అలా చేయడాన్ని బట్టి he pleased God. ఆయన తండ్రికి ఆయన విధేయత చూపించాడు, తండ్రిని సంతోషపెట్టాడు. And that was also a secret of the life of Jesus' ministry. యేసుక్రీస్తు జీవితంలో పరిచర్యలో అది కూడా ప్రాముఖ్యమైన విషయం. He obeyed his father. ఆయన తండ్రికి విధేయత చూపించాడు. Even when it cost him death. అది మరణానికి దారి తీసినప్పుడు మరణాన్ని తీసుకొచ్చినప్పటికీ తండ్రికి ఆయన లోబడ్డాడు. He learned suffering. ఆయన ఆ శ్రమ పొందుకోవడాన్ని నేర్చుకున్నాడు. And he obeyed the suffering. ఆయన ఆ శ్రమ పొందుకోవడంలో ఆయన విధేయత చూపించాడు. I told you from the beginning, ప్రారంభం నుంచి నేను చెప్తున్న విషయము, that in the బైబిల్ గ్రంథములో the patriarchs went through suffering. మన పితరులు శ్రమల గుండా వెళ్ళారు. When we say patriarchs, we mean Abraham, Isaac and Jacob. మన పితరులు అని మనం అంటున్నప్పుడు అబ్రహాం, ఇసాకు, యాకోబు, they went through suffering. వాళ్ళు కూడా శ్రమలో గుండా వెళ్ళారు. But prophets as well, ప్రవక్తలు కూడా అలానే వెళ్ళారు. they went through suffering. వాళ్ళు కూడా చాలా శ్రమలు అనుభవించారు. When you read your Bible clearly, మన బైబిల్ గ్రంథాన్ని మన శ్రద్ధగా చదివినప్పుడు you will discover that Joseph suffered. అక్కడ యోసేపు శ్రమ పొందడం మనం చూస్తున్నాం. You will discover that King David suffered. రాజు అయిన దావీదు శ్రమ పొందడం మనం చూస్తున్నాం. You will discover that
the other prophets like Elijah, they also suffer. ఏలియా, ఏలీషా అలాంటి ప్రవక్తలు కూడా శ్రమ అనుభవించారని బైబిల్లో మనం చదువుతున్నాం. You will discover Job suffered. యోబు కూడా అట్లాంటి శ్రమ అనుభవించారనే విషయం మనం చదువుతున్నాం. You will discover Jeremiah the prophet suffered. యెరెమియా ఆయన కూడా శ్రమ అనుభవించిన విషయాన్ని మనం బైబిల్లో చదువుతున్నాం. You will discover the apostles of Jesus, those are John, Peter, Jacob and others suffered. యాకోబు, యోహాను, పేతురు అనే యేసుప్రభు ఒక అపోస్తలు కూడా శ్రమ అనుభవించారని మనం చూస్తున్నాం. You will discover Christ himself suffered. యేసుప్రభు ఆయన కూడా శ్రమలో గుండా వెళ్ళడం మనం బైబిల్లో చదువుతున్నాం. Paul the apostle suffered. అపోస్తలైన పౌలు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. I, Pastor Sumari, a preacher, a pastor, a teacher, have suffered a lot. నేను పాస్టర్ సుమారి అయిన నేను కూడా ఎన్నో విషయాల్లో శ్రమ అనుభవించాల్సి ఉంది. Even if I will tell you my story for almost 1 month, I will not finish it. గత నెల రోజు నుంచి నేను అనుభవించిన శ్రమల గురించి మీకు చెప్తే సమయం సరిపోదు. For the past 36-37 years that I've been a Christian, I have suffered. గత 36 సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా నేను శ్రమ అనుభవిస్తున్నాను. And that's why now, అందును బట్టే as we are going deep in this message, ఈ వాక్యాన్ని మనం లోతుగా నేర్చుకుంటున్నాం. I will tell you why suffering. Why suffering? ఎందుకు మనం శ్రమ అనుభవించాలనే విషయాన్ని మీకు చెప్తాను. Why should all men of God suffer? దేవ ప్రజలు ఎందుకు శ్రమ అనుభవించాలి? And why you should be aware about suffering? ఈ శ్రమ అనుభవించడం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? And be ready to suffer. అలా నేర్చుకున్నప్పుడు శ్రమ అనుభవించడానికి మనం సిద్ధంగా ఉంటాం. Maybe you are suffering because of your faith. You are suffering because of your faith in Christ. మనం క్రీస్తు పైన విశ్వాసం ఉంచడాన్ని బట్టి శ్రమ అనుభవిస్తాం. Maybe the family you are coming from they are not Christians. ఒకవేళ మీరు వచ్చిన కుటుంబం వాళ్ళ క్రైస్తవ కుటుంబం కాకపోవచ్చు. So they persecute you. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని హింసించవచ్చు. So they reject you. వాళ్ళు మిమ్మల్ని తృణీకరించవచ్చు. We have undergone rejection. అలా మనం వాళ్ళ ద్వారా తృణీకరించబడి ఉన్నాం. I was the first person to get saved in the family. నా కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తిగా నేనే రక్షింపబడ్డాను. And my father called a meeting of all the family. నేను రక్షింపబడినప్పుడు నా కుటుంబీకులందరినీ కలిపి నా తండ్రి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. To tell me that I have gone a wrong way. నేను తప్పుడు మార్గంలో వెళ్ళిపోయానని నాకు చెప్పడం కోసం వాళ్ళందరినీ సమకూర్చారు. He was against my faith. నా విశ్వాసానికి విరుద్ధంగా ఆయన కార్యాలు చేశాడు. But the Holy Spirit gave me boldness. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ధైర్యాన్ని నింపాడు కాబట్టి to fight for the faith. నా విశ్వాసం కొరకై నేను పోరాడాను. I gave them a testimony. నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని వాళ్ళకి నేను చెప్పాను. Using scriptures. బైబిల్ వాక్యాన్ని ఉపయోగించుకొని నా సాక్ష్యాన్ని వాళ్ళకి చెప్పాను. That salvation in Jesus is the way. యేసు ప్రభులో ఉన్న ఆ రక్షణ ఎలా పరలోకానికి దారి తీస్తుందని వాళ్ళకి చెప్పాను. In the midst of a family meeting, ఆ ఫ్యామిలీ మీటింగ్ లో I preached Christ to them. వాళ్ళకి క్రీస్తు గురించి నేను బోధించాను. And one after another stood up and went away. They left me alone. ఒక్కొక్కరుగా లేచి ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోయారు. చివరిగా నేను ఒక్కడిని మిగిలిపోయాను. And finally my father చివరిగా నా తండ్రి గారు confessed it by his mouth. ఆయన తన నోటితో చెప్పిన విషయం ఏంటంటే, and he said, this is the way I allow you to go ahead with Jesus. ఓకే, ఆయన వినిన తర్వాత నీవు చెప్పింది కరెక్టే, నీవు వెళ్ళే మార్గం సరైనదే, నీవు వెళ్ళు అని ఆయన నాకు చెప్పాడు. And before my father died, నా తండ్రి గారు చనిపోవడానికి ముందు he accepted Christ as Lord and Savior. ఆయన యేసు ప్రభుగాను రక్షకుడుగాను అంగీకరించుకున్నాడు. And as the days went on, almost all the family members came to realize that Jesus Christ is the Lord and Savior. రోజులు గడిచే కొద్దీ కుటుంబీకులు అందరూ కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. And God continued to bless me. దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టారు. And to use me. నా ద్వారా కార్యాలు చేయించుకున్నారు ఆయన. To an extent that all the family members came to realize that Christ Jesus is the Savior. నన్ను ఆశీర్వదించడాన్ని బట్టి యేసే నిజమైన దేవుడు అని వాళ్ళకి దేవుడు తెలియబరిచారు. And I became the most powerful, the most influential
the most important person in the whole family. కుటుంబీకులు అందరిలో చాలా బలవంతమైన వ్యక్తిగా, చాలా ముఖ్యమైన వ్యక్తిగా నేను మారిపోయాను. God blessed me. దేవుడు నన్ను ఆశీర్వదించారు. And he made me great. నన్ను ఆయన గొప్ప వ్యక్తిగా మార్చాడు. And he made me the head. ఆయన నా కుటుంబీకులందరికీ నన్ను not తలగా the ఉంచాడు. tail. నన్ను తోకగా దేవుడు ఉంచలేదు. In all areas. అన్ని విధానములో He gave me money. ఆయన నాకు డబ్బులు ఇచ్చారు. I built a house for the family. నా కుటుంబీకుల కొరకు నేను ఒక ఇల్లు కట్టాను. He gave me money. ఆయన నాకు ధనం ఇచ్చాడు. I did a lot of developments. నేను ఆ కుటుంబంలో చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చాను. Even the car I'm driving at home, నా ఇంట్లో నేను డ్రైవ్ చేస్తున్న కారు కూడా, it is the most expensive car. అది చాలా ఖరీదైన కారు. It is a Toyota Land Cruiser V8. అది టొయోటా ల్యాండ్ క్రూజర్ V8 అనే కార్ని వాడుతున్నాను నేను. It is used by the ministers, the politicians back home in Tanzania. అక్కడ ఉన్న టాంజానియాలో ఉన్న మినిస్టర్స్, పొలిటీషియన్స్ There are things God will do. మన జీవితంలో కూడా అలాంటి విషయాన్ని దేవుడు చేస్తారు. To make your enemies realize how big your God is. మన దేవుడు ఎంత గొప్పవాడని మన శత్రువులు అర్థం చేసుకునేలా దేవుడు అలాంటి కార్యాలు మన జీవితంలో చేస్తారు. There are things God will do. మన జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. To make your enemies keep quiet. మన శత్రువులు నోరు మూసుకోవడానికి దేవుడు అలాంటి కార్యాన్ని చేస్తాడు. And see how big your God is. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని వాళ్ళు చూసేలా అలా కార్యాలు చేస్తాడు దేవుడు. But all that comes after suffering. కానీ అవన్నీ కూడా దేవుడి కోసం మన శ్రమ అనుభవించిన తర్వాతే వస్తది. I taught you that obedience goes with suffering and you learn through obedience. మనం శ్రమల ద్వారానే మనం విధేయతను నేర్చుకుంటామని ప్రారంభించి చెప్తూ వస్తున్నాను. Here are the reasons why God allows suffering to Christians. మన జీవితంలో ఎందుకు దేవుడు శ్రమను అనుమతిస్తున్నారనే విషయాన్ని నేర్చుకుందాం. Well, write the following things down. రాసుకున్న వాళ్ళు ఈ విషయాన్ని రాసుకోండి. Why suffering? The reasons for suffering. మన జీవితంలో దేవుడు అనుమతించే ఆ శ్రమలకు ఒక కారణాలు ఏంటి? Number 1. మొట్టమొదటిగా, you can never separate suffering from Christianity. క్రైస్తవంలో నుంచి శ్రమను మనం విడదీయలేము. Is a way of life for a Christian. ఆ క్రైస్తవ జీవిత విధానములో శ్రమ అనేది ఉంటది. And all the past generations underwent suffering. మనకు ముందు ఉన్న ప్రతి తరంలో ఉన్న క్రైస్తవులు ఈ శ్రమను వాళ్ళు అనుభవించారు. So number 2 is, రెండవదిగా, all great Bible characters went through suffering. బైబిల్లో చెప్పబడిన ప్రతి గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళు కూడా శ్రమ అనుభవించారు. When we say Bible characters, బైబిల్లో చెప్పబడిన వ్యక్తులు అని మనం చెప్తున్నప్పుడు we mean the people who are recorded and their stories is told in the Bible. బైబిల్లో చెప్పబడిన దేవుడు ప్రజల గురించిన మాట అది. Those are Abraham, Jacob, Isaac, Joseph, Moses, Joshua and the rest. అబ్రహాము, ఇసాకు, యాకోబు, యోసేపు, మోసే వాళ్ళ అందరి గురించి అక్కడ రాయబడి ఉంది. All prophets, all apostles. అపోస్తలులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా వాళ్ళ శ్రమలు అనుభవించారు. Including the unbelief apostle Thomas who died in India. తోమా, సందేహాలతో కూడిన తోమా కూడా భారతదేశానికి వచ్చి శ్రమలు అనుభవించి ఆయన చనిపోయాడు. The apostle who came in India is apostle who had unbelief. దేవుడిని పూర్తిగా నమ్మని ఆ తోమాని దేవుడు భారతదేశానికి పంపించాడు. Including him, he suffered and he died. He was martyred. ఆయన కూడా ఈ శ్రమను అనుభవించి ఆయన చనిపోయాడు. So all the Bible characters underwent suffering. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఈ సఫరింగ్ ని అనుభవించారు. In Ephesians chapter 2 verse 20, ఎఫెసీయులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, Ephesians chapter 2 verse 20, and we are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. Somebody can read in your language. ఎఫెసీయుల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. So all the Bible characters went through suffering. కాబట్టి బైబిల్లో చెప్పబడిన ప్రతి వ్యక్తులు కూడా శ్రమలో గుండా వెళ్ళారు.
And they are our role model. వాళ్ళే మన మాదిరిగా మన ముందు ఉన్నారు. We are just they are just our fellow brothers and sisters in faith who have gone before us. వాళ్ళందరూ కూడా విశ్వాసంలో మన తోటి సహోదరులుగాను ఉన్నారు. And they laid a foundation. వాళ్ళు మనకు ఒక పునాదిని వేసి వెళ్ళారు. But the reason number 3 why we suffer, మూడవది కారణం ఎందుకు మన శ్రమ అనుభవించాలంటే, suffering is a way to greatness. శ్రమ అనేది గొప్ప జీవితానికి ఒక మార్గము. Suffering is a way to greatness. గొప్పతనానికి ఈ శ్రమ అనేది ఒక మార్గముగా ఉన్నది. You cannot be David the king before becoming David a shepherd. దావీదు రాజుగా రావడానికి ముందు దావీదు ఒక గొర్రెల కాపరిగా జీవించాడు. Suffering is a way to greatness. అలా శ్రమ ద్వారా మనం వెళ్తే మాత్రమే గొప్పతనాన్ని మనం పొందుకోగలం. You can never be Joseph the prime minister before becoming Joseph a houseboy, Joseph a prisoner. జోసెఫ్ అనే వ్యక్తి ఆ సెరచాల్లో లేకుండా, ఒక ఖైదీగా, ఒక బానిసగా లేకుండా గవర్నర్గా ఆయన మారలేడు. Any great man in the Bible has a story to tell. ఏ గొప్ప వ్యక్తి అయినా బైబిల్ గ్రంథంలో గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకుంటే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా శ్రమ అనే ఒక కథ ఉంటది. I know the years then even the food was a problem to my family. నా జీవితంలో నా కుటుంబంలో కొన్ని సంవత్సరాల్లో ఆహారం కూడా మాకు దొరకని పరిస్థితి ఉంది. I know when my family went through sicknesses, my wife sick, children sick. నా భార్య గాని మా పిల్లలు గాని వాళ్ళు అనారోగ్యంతో వెళ్ళడం కూడా మేము అనుభవించాము. I know what happened when I was starting ministry. నేను పరిచర్యని ప్రారంభించినప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు. I know when I started business with the loans. నేను అప్పులు తెచ్చుకొని నా బిజినెస్ ని ప్రారంభించిన ఆ రోజులో నాకు తెలుసు. Suffering is a way to greatness. ఎందుకంటే శ్రమ అనేది గొప్పతనానికి మార్గముగా ఉన్నది. You want to be great in God? దేవుడిలో మీరు గొప్ప వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారా? Accept suffering with joy. మీరు ఆ శ్రమ పొందే విషయాన్ని సంతోషంగా తీసుకోవాలి. Accept to pass through it with joy and hope. దేవుడు ఇచ్చే ఆ శ్రమను సంతోషంగాను నిరీక్షణతోను దాన్ని భుజించడం మీరు ప్రారంభించాలి. But number 4 reason for our suffering, నాలుగవదిగా ఎందుకు మన శ్రమ అనుభవించాలంటే, suffering is a way that God makes us humble. ఆ శ్రమ ద్వారానే మనల్ని దేవుడు దీనులుగా చేస్తారు. We are born proud. మనం పుట్టుకతోనే గర్విష్ఠులుగా పుట్టాము. We are born with self righteousness. మనం స్వనీతిని పొందుకొనే మనం పుట్టాము. We are born feeling superior to other people. ఇతరుల కంటే నేను గొప్ప వ్యక్తి అనే తలంపుతోనే మనం పుట్టాము. God will always allow suffering in order to make you humble. మనం ఈ శ్రమ ద్వారా మనం వెళ్ళేటప్పుడు మనలను దేవుడు దీనులుగా మారుస్తాడు. So this is the fourth reason why suffering for Christians is because this is the way God makes us humble. క్రైస్తవులకు ఎందుకు శ్రమ కలుగుతుంది అనే కారణానికి నాలుగవ విషయం ఏంటంటే దేవుడు శ్రమల ద్వారా మనల్ని దీనులుగా చేస్తారనేదే. But number 5, ఐదవదిగా why God allows suffering. ఎందుకు దేవుడు శ్రమ అనుమతిస్తున్నాడంటే God wants to make us nothing before he makes us something. మనల్ని దేవుడు ఏదో ఒక వ్యక్తిగా చేయడానికి ముందు ఏమీ లేని వ్యక్తిగా మనల్ని మారుస్తాడు. That is always through suffering. అది ఎట్లా జరిగిద్దంటే శ్రమల ద్వారా మాత్రమే జరిగింది. God wants to make us nothing. దేవుడు మనల్ని ఏమీ లేని వ్యక్తిగా మారుస్తాడు. In order to make us something. అక్కడి నుంచి మనల్ని వేరే ఒక వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా ఆయన మారుస్తాడు. God wants to make us nobody before makes us somebody. మనల్ని ఏమీ లేని వ్యక్తిగా ఒక దరిద్రుడుగా దేవుడు మార్చిన తర్వాత మనల్ని గొప్ప వ్యక్తులుగాను ధనికులుగాను ఆయన మారుస్తాడు. God wants us to make us unworthy so that we can be worthy. ఏ అర్హత లేని వ్యక్తులుగా మనల్ని మార్చిన తర్వాత అర్హత కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. He wants to empty us in order to fill us with treasures from heaven. ఆయన పరలోకపు ధనల ద్వారా నిధుల ద్వారా నింపడానికి ముందు మనలో ఉన్న అన్నిటిని ఆయన తీసివేస్తాడు. But he wants us to die before we live. మనం
పరలోక రాజ్యంలో జీవించడానికి ముందు ఈగలోకంలో మనం చనిపోవాలని దేవుడు అట్లా నడిపిస్తాడు. In order to be a great Christian, you have to die first in the flesh. మన శరీర విషయమై మనం చనిపోతేనే క్రైస్తవులుగా మనం గొప్ప వ్యక్తులుగా మారుతాం. You can read it from the book of John chapter 12 verse 24. యోహాను సువార్త 12:24లో ఆ విషయాన్ని మనం John చదవచ్చు. chapter 12 verse 24 and 25. యోహాను 12:24, 25 వచనాలలో ఆ And విషయం this ఉంది. is a principle of dying. ఇది మనం చనిపోవాలి అంటే మన క్రైస్తవులుగా ఎట్లా చనిపోవాలనే విషయం. You have to die in the flesh before you live for God. మనం దేవుడి కోసం బ్రతకడానికి ముందు శరీర విషయమై శరీర ఆశ విషయమై మనం చనిపోవాలి. Well, somebody can read it from John chapter 12 verse 24 and 25. యోహాను సువార్త 12వ అధ్యాయం 24, 25 మనం ఒకసారి చదువుదాం. You can a principle of dying before you live. So, this is the principle of dying. The sufferings are aimed to make us die in the flesh, die in the old man. ఇలానే మన పాత జీవితంలో నుంచి లేదా ఆ శరీర ఆశలో నుంచి మనం ఎలా చనిపోయి దేవుడి కోసం బ్రతికే విషయం గురించి అక్కడ రాయబడి ఉంది. There are things God will allow you to go through that will make you to die, so that you can live in Christ and be fruitful in Christ. దేవుడికి విరుద్ధమైన విషయాలు మనలో చనిపోవడం కొరకు దేవుడు కొన్ని విషయాలు మన జీవితంలో అనుమతించి మనల్ని ఫలభరితముగా దేవుడు మారుస్తాడు. Number 6 reason for suffering. ఆరుగవదిగా, it is the way God makes his vessels. ఈ శ్రమల ద్వారానే తన పాత్రగా దేవుడు మనల్ని మలుచుకుంటాడు. Suffering is the way God makes his vessels. తన పాత్రముగా దేవుడు తన ప్రజలను సఫరింగ్ ద్వారా అంటే శ్రమ ద్వారానే ఆయన చేసుకుంటాడు. Is the way God uses to refine us. మనల్ని నూతన పరచడానికి క్రొత్త వ్యక్తులుగా మార్చడానికి ఈ మార్గాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. To make us good people. మనల్ని మంచి వ్యక్తులుగా మార్చడానికి. In a book of Job chapter 23 verse 10. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో. Job 23 verse 10. యోబు 23:10. But he knows the way that I take. When he hath tried me, I shall come forth as gold. People who have gone through trials and temptations and sufferings, శ్రమల ద్వారా వెళ్ళిన వాళ్ళు, శోధన ద్వారా వెళ్ళిన వాళ్ళు, they are so precious in the things of God. అలా వెళ్ళిన వాళ్ళు దేవుడి కంటికి చాలా గొప్ప వ్యక్తులుగా కనబడతారు. Their faith is strong. వాళ్ళ విశ్వాసం చాలా స్థిరంగా ఉంటది. Their understanding of God is higher. దేవుడి గురించి అర్థం చేసుకునే విషయము వాళ్ళకి చాలా గొప్పగా ఉంటది. Number 6 reason. ఆరుగవదిగా, that all glory and honor will return to him. మనం శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు ప్రతి ఘనత ప్రతి మహిమ దేవుడికి మాత్రమే చెల్లుతుంది. When you go through suffering, మనం శ్రమను అనుభవించినప్పుడు, and when you overcome those situations, ఆ పరిస్థితిని మనం జయించి వచ్చినప్పుడు, you return all glory to God. అలా మనం జయించినప్పుడు దేవుడికే మహిమ చెల్లిస్తాం. You will reach a point of saying it is only God. మనం ఒక సమయానికి వచ్చినప్పుడు ఇది అన్ని దేవుడి వల్లనే జరిగింది అని అంటాం. You will come to a point of saying it is only by God's grace and mercies. ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి నా జీవితం ఇలా ఉంది అని మనం చెప్తాం. అప్పుడు you will reach a point of saying if it is not God, then I should have perished. దేవుడే గనుక లేకపోతే నేను నశించిపోయేదాన్ని అని అప్పుడు మనం చెప్తాం. So you will be thankful to God. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. And God will be everything in your life. దేవుడే సమస్తమై మన జీవితంలో ఉంటాడు. Number 8 reason. ఎనిమిదవది కారణం, we learn God's ways through suffering. దేవుని మార్గాన్ని శ్రమల ద్వారా మనం నేర్చుకోవచ్చు. We learn God's ways through suffering. దేవుడు నడిపించే విధానాన్ని మనం ఈ శ్రమల ద్వారా నేర్చుకోవచ్చు. Suffering teaches us endurance.
ఈ శ్రమ అనేది తట్టుకునే ఆ శక్తిని మనకి ఇస్తుంది. Suffering teaches us perseverance. మనం ఇంకా ముందుకెళ్ళే ఆ ధైర్యాన్ని మనకి ఇస్తుంది. Suffering teaches us prayers. మనం ప్రార్థన చేసుకునే విషయాన్ని శ్రమల ద్వారా ఉన్నప్పుడు మనకి దేవుడు నేర్పిస్తారు. But also suffering teaches us faith. అలానే ఈ శ్రమ అనేది విశ్వాసాన్ని కూడా మనకి నేర్పిస్తుంది. So it is through suffering we learn the ways of God. కాబట్టి శ్రమల ద్వారా మనం దేవుని మార్గాన్ని నేర్చుకోవచ్చు. It is in hard situation, hardships we learn things of God. కష్టతరమైన క్లిష్టతరమైన పరిస్థితిలోనే దేవుని యొక్క మార్గాన్ని మనం నేర్చుకుంటాం. You can read it from Psalms 119 verse 17 verse 71. Psalms 119 verse 71. కీర్తనలు 119:71 వచనంలో ఆ విషయాన్ని మనం చదవచ్చు. It was good for me that I have been afflicted, that I may learn thy statutes. కీర్తనలు 119:71. ఓకే. So suffering teaches us the ways of God. కాబట్టి శ్రమ అనేది మనకి దేవుని మార్గాన్ని నేర్పిస్తుంది. Number 9 reason for suffering. 9వదిగా God uses suffering to restore us from evil ways. మన తప్పు మార్గంలో దుర్మార్గమైన మార్గంలో నుంచి మనల్ని రక్షించడానికి దేవుడు ఈ శ్రమను అనుమతిస్తాడు. Sometimes God allows suffering to make us return to God. దేవుడు దగ్గరికి మరలా తిరిగి రావడం కొరకు కొన్ని సమయంలో దేవుడు శ్రమను అనుమతిస్తాడు. The story of the Israelites tells all this. ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితము ఈ విషయాన్ని మనకి నేర్పుతుంది. When they did evil against God, God allows them to be taken captive, to be taken to their enemies, to be beaten in the battles, so they realized that God is not with them. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి విరోధముగా నడుచుకుంటున్నప్పుడు దేవుడు శత్రువుల చేతికి వాళ్ళకి అప్పగించి వాళ్ళ బానిసగా తీసుకెళ్లిపోయబడిన తర్వాత వాళ్ళు ప్రభువా మా పరిస్థితిని చూడండి అని వాళ్ళు ప్రార్థన చేసి మరలా దేవుడి దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. So they returned to God and repent. వాళ్ళు దేవుడి దగ్గరికి మారు మనసు పొంది రావడం మనం చూస్తున్నాం. To restore their relationships. మరలా దేవుడితో ఉన్న సంబంధాన్ని కట్టుకోవడం కొరకు అట్లా జరిగింది. Number 10 reason, well, you can also read the story of Jonah. అలానే 10వ కారణం మనం యోనా గ్రంథాన్ని మనం చదివితే when he disobeyed God, God allowed a terrible situation to Jonah. ఎప్పుడు యోనా దేవుడికి విధేయత చూపించాడు, కష్టమైన ఒక ప్రాబ్లం ని దేవుడు అనుమతించిన తర్వాత యోనా దేవుడికి విధేయులుగా మారాడు. And when he was in a stomach of a fish, he repented, he prayed all kind of repentances and seeking for mercies, and then he realized that he has done evil to God. ఆ చేప కడుపులో యోనా ఉన్నప్పుడు అన్ని రకాలైన రక్షణ ప్రార్థనను మారు మనసు గురించి ప్రార్థనను చేసి ఇప్పుడు దేవుడికి విధేయుడిగా యోనా మారిపోయాడు. So sometimes God can allow you to be a Jonah in a stomach of a fish in order that you return to God. చేప కడుపులో ఉన్న యోనా వలె కొన్ని సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిస్థితిని అనుమతించి ఆయన దగ్గరికి నిన్ను తీసుకుంటాడు. But number 10, God allows us to suffer for his own glory. 10వదిగా దేవుడు మహిమ కొరకు మనల్ని ఆ శ్రమలో దేవుడు నడిపిస్తాడు. This is more clearly explained in the book of Job. యోబు గ్రంథంలో ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. God can allow suffering for his own glory. దేవుడు మహిమ కొరకు మాత్రమే కొన్ని సమయంలో దేవుడు శ్రమను అనుమతిస్తాడు. So I can encourage you, my brother and sister, కాబట్టి నా ప్రియ సహోదరులారా, that you learn when you go through suffering. ఇలాంటి విషయాన్ని మనం శ్రమలో గుండా వెళ్ళినప్పుడు మనం నేర్చుకుంటాం. You learn the things of God when you go through suffering. దేవుడు కార్యాన్ని నడిపింపుని ఈ శ్రమల ద్వారా మనం నేర్చుకుంటాం. When you are in suffering, learn to pray. మనం ఆ శ్రమలో ఉన్నప్పుడే ప్రార్థించాలనే విషయాన్ని నేర్చుకుంటాం. Learn to humble before God. దేవుడు ముందు తగ్గించుకోవడం మనం నేర్చుకుంటాం. When you are suffering, learn to seek the face of God. మనం ఆ శ్రమలో గుండా వెళ్ళినప్పుడు దేవుడిని వెతకడం మనం ప్రారంభిస్తాం. And as I'm winding up my sermon, నేను ముగింపులోనికి వచ్చేసాను. I would like to pray for you and encourage you. మీ అందరి కొరకు నేను ప్రార్థించి మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. We are in the safe hands of God.
దేవుని ఒక బలిష్టమైన చేతిలో మనం ఉన్నాము. No matter what situation you are going through, ఎలాంటి పరిస్థితి మీరు ఎదుర్కొన్నా, ఎలాంటి పరిస్థితిలో మీరు వెళ్ళినా పర్లేదు, God is our Father. దేవుడు మన తండ్రిగా ఉన్నాడు. He will take care of your situation. దేవుడు మీ పరిస్థితిని చూసుకుంటాడు ఆయన. And you have to believe a miracle working God with me. మీరు అద్భుతాలు చేసే దేవుని వైపు మీరు చూడాలి. As I'm going to pray for you, మీ కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు, I don't know what kind of situation you have been going through for years. మీకున్న పరిస్థితి సంవత్సరాల తరబడి ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో నాకు తెలియదు. But we believe in the impossibles. కానీ అసాధ్యాన్ని చేసే దేవుడిని మనం నమ్ముతున్నాం. I've seen people healed of cancer. క్యాన్సర్ వ్యాధిలో ఉన్న ప్రజలు స్వస్థత పొందడం నేను చూసి I ఉన్నాను. have seen barren women get children. గొడ్రాలుగా ఉన్న స్త్రీలు పిల్లలు కనడం నేను చూసి ఉన్నాను. I've seen people healed of COVID-19. కోవిడ్-19 అంటే కరోనా నుంచి Even ప్రజలు స్వస్థత పొందడం నేను చూసి ఉన్నాను. Even my church members నా సంఘ ప్రజలు ఒక వ్యక్తి came to a point of death during COVID-19. ఆ కరోనా టైంలో ఆయన కూడా చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు. They were admitted in the hospitals. మేము హాస్పిటల్ వెళ్ళి ఒక చిన్న మీటింగ్ లా They పెట్టాము. were breathing through machines. ఆ మెషిన్స్ కనెక్ట్ చేసి దాంట్లో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. I thank God when we went to the hospitals and laid hands on them and prayed, they were healed. దేవుడికే మహిమ కలుగును గాక. మేము హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళంతా స్వస్థత పొందారు. By that time we had a radical president. అక్కడ నుంచి మేము ఆ ప్రెసిడెంట్ ని కలుసుకోవడం ప్రారంభమైంది. His name was John Pombe Magufuli. జాన్ పొంబే మహబూబి అనే వ్యక్తిని మేము కలుసుకున్నాం. He decided to stand with the church and believe in God. ఆ సంఘటన తర్వాత సంఘంతో నిలబడడం, విశ్వాసించడం ఆయన ప్రారంభించాడు. He commanded all the country to enter into 3 fasting days and pray against COVID-19. ఆ విషయం జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్న అందరినీ 3 రోజు ఉపవాసం చేసి ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. As a result of that, అది జరిగిన తర్వాత I think Tanzania, my country, was the only country where the meetings continued, the worship services continued as usual. ఆ తర్వాత ఆ 3 రోజు ఉపవాస కూడిక జరిగిన తర్వాత కోవిడ్-19 సమయంలో కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధానముగా టాంజానియాలో మాత్రమే సహజముగా సభలు గాని సంఘాలు గాని జరిగినాయి. We continued shaking hands and hugging. ఆ తర్వాత మేము హ్యాండ్ షేక్ ఇవ్వడం, కౌగిలించుకోవడం అవన్నీ చేసాం. నార్మల్ గా అయిపోయింది మాకు అన్ని. We continued worshiping. మేము సంఘంగా కూడి ఆరాధించడం మేము ప్రారంభించాము. అప్పుడు we disregarded the social distancing. ఆ సోషల్ డిస్టెన్స్ అనే విషయాన్ని మేము పక్కన పెట్టేశాం. And that evil thing did not stand against our God. మన దేవుడికి ముందు అపవాది యొక్క కార్యం నిలబడలేదు. So I'm going to pray with you. కాబట్టి మీతో పాటు నేను ప్రార్థన చేయబోతున్నాను. Just believe in God. మీరు దేవుణ్ణి నమ్మండి. I will pray for whatever need that you have. మీకున్న ప్రతి అవసరతను బట్టి నేను ప్రార్థిస్తాను. It might be marriage issues. అది ఒకవేళ పెళ్లి సంబంధమైన సమస్యలు అవ్వచ్చు. It may be physical needs. అది ఒకవేళ శరీర సంబంధమైన అవసరతలు అవ్వచ్చు. It may be financial. అది ఒకవేళ ఆర్థిక సంబంధమైన ప్రాబ్లం అవ్వచ్చు. church needs. ఒకవేళ అది సంఘంకి కావాల్సిన విషయం అవ్వచ్చు. Whatever it might be. ఏదైనా సరే our God is able. మన దేవుడు సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు. Stand on your feet. మనమందరం లేచి నిలబడదాం. As we believe in God. మనమందరం దేవుడి మీద and pray for the needs that you have. మన విశ్వాసం ఉంచి మీకున్న అవసరతను బట్టి మీరు ప్రార్థన చేయండి. Just raise your one of your hands or whatever hands you I believe. ఒక చేతిని పైకి ఎత్తి మీరు ప్రార్థన చేయండి. Let us surrender to God. మనం దేవుడికి సమర్పించుకుందాం. And I'm praying that God will increase you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. God will save your people. మీ ప్రజలను దేవుడు రక్షిస్తాడు. God will save your father and mother. మీ తల్లిని తండ్రిని దేవుడు రక్షిస్తాడు. God will save your children. మీ పిల్లలను దేవుడు రక్షిస్తాడు. God will save your friends. నీ స్నేహితులను దేవుడు రక్షిస్తాడు. And he will make you an overcomer. నిన్ను జయించే వ్యక్తిగా దేవుడు by his grace. ఆయన కృప ద్వారా. Oh Father, I call upon your name. పరిశుద్ధమైన దేవా మీ నామములో thank you for the wonderful moment that you have given me. ప్రభువా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. thank you for the message that you have given me. యేసయ్యా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. about learning through obedience. అయ్యా మేము విధేయతను నేర్చుకుంటున్నాం. my dear brothers and sisters and children,
మా సహోదరి సహోదరులారా, they have believed in you. ప్రభువా వీళ్ళందరూ మీ మీద విశ్వాసం They have ఉంచారు. committed their lives into your hands. వాళ్ళ జీవితాన్ని మీ చేతిలో అర్పించారు. And now they are bringing their needs into your throne of grace. అయ్యా మీ యొక్క అయ్యా ఆ కృప సింహాసనానికి వచ్చి ఉన్నారు. I pray for your eyes to be on them. ప్రభువా మీ కళ్ళులు వాళ్ళ వైపు చూడును గాక అని And ప్రార్థిస్తున్నాను. I pray for your ears to hearken to their prayers. అయ్యా మీ చెవులు వీళ్ళ వైపుకి వీళ్ళ ప్రార్థన వైపుకి తిరుగును గాక అని I ప్రార్థిస్తున్నాను. now pray for every need ప్రభువా ప్రతి అవసరను బట్టి ప్రార్థిస్తున్నాను. which is brought to you now. అయ్యా దేవా అది అందం మీకు తెలియను గాక. In Jesus' name. యేసు నామములో I command healing upon them. నేను వాళ్ళ మీద I స్వస్థతను command ప్రకటిస్తున్నాను. blessings upon them. వాళ్ళ మీద ఆశీర్వాదాన్ని I ప్రకటిస్తున్నాను. command victory upon them. వాళ్ళ మీద విజయాన్ని నేను Let ప్రకటిస్తున్నాను. your power work in their lives. యేసయ్యా మీ యొక్క శక్తి వాళ్ళ మీద Let వచ్చును your గాక. power work in their working areas. యేసయ్యా ప్రతి ఏరియాలో వాళ్ళు మీ యొక్క Let శక్తి your వచ్చును గాక. power work in this church. ప్రతి విషయంలో మీ యొక్క శక్తి వచ్చును Let గాక. your power release healing. యేసయ్యా దేవా ఆ స్వస్థతను I వచ్చును command గాక. freedom in all areas. యేసయ్యా దేవా స్వతంత్రాన్ని I విడుదలను command ప్రకటిస్తున్నాను. freedom in every area ప్రతి ఏరియాలో ఫ్రీడమ్ నేను of their ప్రకటిస్తున్నాను. lives. అయ్యా ప్రతి In the ఆశీర్వాదం name of Jesus. యేసు నామములో In the name of Jesus. యేసు నామములో I bind every satanic forces. అపవాది క్రియలందరినీ I బంధిస్తున్నాను. bind every evil force that is against them. ప్రతి ఒక్క అపవాది క్రియలను యేసు నామములో In the name బంధిస్తున్నాను. of Jesus. యేసు నామములో In the బంధిస్తున్నాను. name of Jesus. యేసు నామములో Let your angels be released now. యేసయ్యా మీ యొక్క పరిశుద్ధ దేవదూతలు Let వచ్చును your గాక. angels be dispatched now అయ్యా పరిశుద్ధ దేవదూతలు వచ్చును గాక to ఇక్కడికి. walk and work with these people అయ్యా వీళ్ళతో నడవడానికి వీళ్ళకి for your own glory, Father. అయ్యా మీ నామ మహిమపడును గాక. I pray, అయ్యా I ప్రార్థిస్తున్నాను. bless them అయ్యా దేవా in ఆశీర్వదిస్తున్నాను. Jesus' name. యేసు I నామములో bless their marriages. అయ్యా వాళ్ళ ఒక పెళ్లిని I bless ఆశీర్వదిస్తున్నాను. their works. అయ్యా దేవా వాళ్ళు పనిని I bless their ఆశీర్వదిస్తున్నాను. families. అయ్యా కుటుంబాన్ని I ఆశీర్వదిస్తున్నాను. bless their bodies. అయ్యా వాళ్ళ శరీరాన్ని I ఆశీర్వదిస్తున్నాను. bless every aspect of their lives. ప్రతి విషయాన్ని వాళ్ళ జీవితంలో I ఆశీర్వదిస్తున్నాను. bless the pastor of this church. అయ్యా ఈ పాస్టర్ గారిని I bless ఆశీర్వదిస్తున్నాను. the pastor of this church. అయ్యా సంఘ కాపరిని I bless ఆశీర్వదిస్తున్నాను. their services. అయ్యా వాళ్ళ ఒక I పరిచయాన్ని bless this ఆశీర్వదిస్తున్నాను. ministry. అయ్యా ఈ మినిస్ట్రీని I ఆశీర్వదిస్తున్నాను. bless everything in this church. అయ్యా ఈ సంఘంలో ప్రతి విషయాన్ని In ఆశీర్వదిస్తున్నాను. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్ Amen. ఆమేన్ Amen. ఆమేన్. I bless you all in the name of Jesus.